హాయ్ అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ అయితే నాకు ఇవి తాళిబొట్టివి గుచ్చిస్తున్నాడు. మళ్ళీ రెండోసారి మ్యారేజ్ చేసుకుంటున్నట్లు మళ్ళీ రెండోసారి తాళికి 3 ముళ్ళేస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఇది నాకెందుకో శుక్రవారమో, మంగళవారమో ఇది పెరిగిపోయిందనమాట. అదిగో అట్లా చీకిపోయి అంటే ఇవేంటంటే తాడు కదా! పసుపు తాడు కట్టుకుంటాం గదా! అది చీకిపోయింది. నాకు అది ఎట్లనో బై లక్ నా హ్యాండ్‌లోకే వచ్చేసిందనమాట. ఎక్కడన్నా జారిపోకుండా వర్క్ చేసుకునేటప్పుడు. ఇంట్లోనే కదా! ఇంకా నేను జస్ట్ ఊరికే ఇట్లా అనుకున్నాను. అట్లా ఊడిపోయింది. నేను అసలు ఎప్పుడు కూడా ఇది తీయననమాట. మన సాంప్రదాయం చెప్తుంటారు కదా! తాళిబొట్టు తీయకూడదని. నేను తీయలేదు. ఇంకా అది శుక్రవారమో, మంగళవారమో పెరిగిందని ఇంకా మా హస్బెండ్ తోటి కట్టించుకుంటున్నా. ఇదివరకు అమ్మమ్మ అయితే ఇచ్చి తీసుకొచ్చి పేనేదనమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. ఇప్పుడు ఇవి రెడీమేడ్‌గా వస్తున్నాయి కదా! అది కొనుక్కొచ్చుకున్నాను నేను. ఇప్పుడు అమ్మమ్మ లేదనమాట. ఇంక అందుకని మా వారిని అది కొనుక్కరమ్మంటే కొనుక్కొచ్చి ఇట్లా కడుతున్నారనమాట. వీటిలో ఈ పూసలున్నాయి కదా! అవి అదే గురిగింజ ఇత్తనాలు అవి లాంటివి నల్లలు అండ్ ఎర్రవి. ఇవైతే మాకు 16 రోజుల పండగకి 5గురు ముత్తైదువులు పెద్దవాళ్ళు వాళ్ళ తాళిబొట్టులో నుంచి ఒక్కొక్కటి తీసి మనకి గుచ్చుతారనమాట. మన కొత్త సూత్రానికి. అట్లా మీ సైడ్ ఎలాంటి సాంప్రదాయం ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే అవన్నీ బాగా ముత్తైదువులు, బాగా పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరి దాంట్లో నుంచి ఆడపడుచు తీసుకొని ఒక్కొక్కటిగా గుచ్చుతారనమాట. 5గురు ముత్తైదువులియి ఒక్కొక్క పూస తీసుకుంటారు. నాకైతే అది చాలా అనిపించింది. అంటే వాళ్ళందరి ఆశీర్వాదాలు కూడా మనతో ఉండాలని. ఇక్కడ మా వారు చూడండి మళ్ళీ 3 ముళ్ళు వేస్తూ ఉన్నారు. మా వారిని అడుగుతున్నాను నేను, ఎలా ఉంది ఏంటనంటే, ఆపు నీ జోకులు అంటూ ఉన్నారు. నిజంగా ఇదైతే నాకు ఎందుకో కొంచెం సెంటిమెంట్‌గా అనిపించింది. మంగళవారము అట్లా పెరిగిపోకూడదు కదా అని అనిపించింది. అందుకని చెప్పి నేను మా హస్బెండ్ ఏం చేస్తున్నారు చెప్పేదా? అవి కాసులు ఒకటి బ్యాక్, ఒకటి ముందుకి ఏస్తున్నాడనమాట. ఎందుకనంటే తనకి 2 వైపులా లక్ష్మీదేవి అమ్మవారే ఉంటారని అనుకున్నారంట. నేను తర్వాత చెక్ చేసుకున్నాను. తనే వేశారనమాట మెడలో. మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇంతేనా? మీ హస్బెండ్ చేత ఎప్పుడైనా ఇట్లా కట్టించుకున్నారా? నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. రెండోసారి కూడా ఇలా ఇవి కట్టించుకొని వేయించుకోవటము. చూసారు కదా! ఇది నాదొచ్చేసి ఎన్ని గ్రాములో ఉంది అంటే 3.5 సవర అంటారు కదా! అంత ఉంది నాది ఈ మంగళసూత్రము. ఈ కాసులన్నీ నేను శుక్రవారాలకి తీసుకున్నాననమాట. ఇట్లా ఇంకొంచెం పొడుగు పెట్టుకోవాల్సింది. మా వారు కొంచెం షార్ట్‌గా కట్టేసున్నారట్టుంది తాడు. అంతే వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.